భారత్ పాకిస్తాన్ల మధ్య కాల్పుల విరమణ జరిగింది. ఇది ప్రధానంగా పహల్గామ్లో పాకిస్తాన్ టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసినటువంటి సుమారుగా 26 మందిని బలిగొన్నటువంటి నేపథ్యంలో ఆడబిడ్డల ఆడపడుచుల నుదుట కుంకుమ చెరిపేసిన నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్ పేరుతోని భారత్ యుద్ధాన్ని ప్రారంభించింది. ఈ క్రమంలోనే పీఓకే పాక్ ఆక్రమిత కాశ్మీర్కి సంబంధించినటువంటి అక్కడున్న టెర్రరిస్ట్ స్థావరాల మీద దాడి చేయడంతో పాటుగా ఇంకా అక్కడి నుంచి పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి ఇంకా 100-150 కిలోమీటర్ల దూరం లోపలికి వెళ్ళి అక్కడ కూడా టెర్రరిస్ట్ వాటి మీద దాడి చేసి టెర్రరిస్ట్ స్థావరాల మీద దాడి చేసి సుమారుగా 80 నుంచి 100 మందిని భస్మీపట్నం చేయడం జరిగింది. ఈ క్రమంలో చాలా ప్రముఖులు చనిపోయారు. దానికి సంబంధించినటువంటి విజువల్స్ కూడా మనం సోషల్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో మనం చూస్తూ ఉన్నాం. సో ఇది దాయాదులకు సంబంధించి వచ్చినప్పుడు అట్లా చూస్తే భారత్ స్వయం సమృద్ధంగా ఎదుగుతూ వస్తున్నది 78 ఏళ్లలో. అమెరికాతోని, చైనాతోని, రష్యాతోని, లేకపోతే జపాన్, సింగపూర్తోని పోటీ పట్టడానికి ప్రయత్నం చేస్తున్న నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. భారతదేశ రక్షణ శాఖ బడ్జెట్ అనేది ఒక విభాగం. అనేక విభాగాల్లో రక్షణ శాఖ అనేది కూడా ఒక విభాగం భారతదేశానికి సంబంధించి. భారతదేశ రక్షణ శాఖ బడ్జెట్లో సగం కూడా ఉండదు పాకిస్తాన్ బడ్జెట్ అంతా కలిపి అనేది నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను. ఇది వాస్తవం. సో అట్లాంటి పాకిస్తాన్ ఇండియా మీదకి డైరెక్ట్గా ఎదిగాలేక పరోక్ష యుద్ధాలు చేయడం, టెర్రరిస్టులు పంపించడం, రకరకాల ఎజెండాలు తయారు చేయడం, కవింపు చర్యలకు పాల్పడుతూ ఇబ్బందులు గురి చేస్తున్న నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో ప్రపంచమంతా కోడైకొస్తోంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమర్థుడు అని. సో దేశ భద్రతకి, అంతరంగిక వ్యవహారాలకు సంబంధించి రాజీ ఏర్పడుతున్నట్టుగా మనకు అనిపించదు. సో బీజేపీకి సంబంధించి మల్టీనేషనల్ కంపెనీకి ఆహ్వానం పలకటం, అందాల పోటీలకి రెడ్ కార్పెట్ వేయటం చేస్తే చేయలేడు. కానీ సో దేశ భద్రతలో భారతదేశానికి సంబంధించినటువంటి ఆంతరంగిక విషయాలకు సంబంధించి ఏదైతే ఉన్నదో అది సీరియస్గానే ఉన్నది. పాకిస్తాన్, చైనా, ఇంకా ఏ దేశమైనా సరే చాలా సీరియస్గా ఉందనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. సోదరులారా, సోదరిమణులారా, సో మనం ఇప్పటికే చెప్పినట్టుగా పహల్గామ్ తర్వాత యుద్ధాన్ని ప్రారంభించిందనే చెప్తా ఉన్నారు విశ్లేషకులు. సో ఈ టెర్రరిస్ట్ స్థావరాల మీద దాడి చేశాం, 3 రోజులు 4 రోజులు గడుస్తున్నటువంటి నేపథ్యంలో పెద్దన్న పాత్రలో అమెరికా ఏదైతే ఉన్నదో వాళ్ళు దీన్ని ఇచ్చేశారు, ఇద్దరికి ఇచ్చేశారు. సో IMF వాళ్ళు ఏదైతే ఉన్నదో పాకిస్తాన్కి సంబంధించి పాకిస్తాన్తోని ఇచ్చేసేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చినట్టు నేపథ్యంలో అదంతా టెర్రరిస్ట్ గ్రూపులకు సంబంధించి అటాక్స్ జరుగుతున్న క్రమంలో వాళ్ళకి ఎట్లా ఇస్తారని చెప్పేసి భారత ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. కేవలం భారతదేశం సైనిక దళాలని, పటాలని, లేకపోతే డ్రోన్లు వీటికి పంపించడమే కాకుండా ఆర్థికంగా పాకిస్తాన్ని ఏకాకిని చేసే కార్యక్రమం కూడా చేసినది. అక్కడ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి దాన్ని భారతదేశ మైత్రి సంబంధ దేశాలతోని, అగ్ర ఆధిపత్య నాటో కూటమిలతో కూడా చెప్పినటువంటి పరిస్థితి మనం చూసాం. సో అందుకోసం నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే ఏదైతే ఉన్నదో నరేంద్ర మోడీ నాయకత్వంలో NDA కూటమి దేశ భద్రతకు సంబంధించి చాలా సీరియస్గా ఉందనేది ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను. సోదరులారా, సోదరిమణులారా, ఆ విధంగా మనం ముందుకు పోతున్నాం అనేది తెలియజేసుకుంటా ఉన్నాను. సో ఇప్పటికే బిచ్చిపో పాకిస్తాన్ ఏదైతే ఉందో బెగ్గర్ పాకిస్తాన్, ఎప్పుడు దిగుమతుల మీద అప్పుల మీద బతికే పాకిస్తాన్తో కాకుండా సో కాల్పుల విరమణకు సంబంధించి భారతదేశ కోణంలో మనం తీసుకున్నప్పుడు భారతదేశంలో ఆంతరికంగా అనేక సమస్యలు ఉన్నాయి భారతదేశానికి సంబంధించి. సరే అవి మనం మాట్లాడుకోవాల్సింది. విదేశాలకు సంబంధించి వస్తే రాజీ పడాల్సిన పరిస్థితి లేదు. ఆంతరంగిక సమస్యలు ఏంటంటే భారతదేశం ప్రపంచంలో 200 దేశాలు ఉంటే టాప్ 5 ఎకానమీలకు వెళ్ళినటువంటి మాట నిజమే. టాప్ 5 ఎకానమీకి వెళ్ళినటువంటి మాట అందరూ అంగీకరించాల్సింది. కానీ సంపద పంపిణీ జరగలేదనేది దాని మీద దేశంలో అనేక అధికార ప్రతిపక్ష పార్టీలు, అనేక BC ఆర్గనైజేషన్స్, అనేక ఆర్గనైజేషన్స్ పనిచేస్తూ ఉన్నాయి, అడుగుతూ ఉన్నాయి, డిమాండ్ చేస్తూ ఉన్నాయి. అది మా అంతర్గత విషయం. కానీ విదేశాలు మా దేశం మీద దాడి చేసినప్పుడు మేమంతా ఏకంగానే ఉంటామని చెప్పేసి మనకి స్పష్టంగా అర్థమవుతుంది. నరేంద్ర మోడీ ప్రభుత్వం, భారత ప్రధాని చేసినటువంటి యాక్టివిటీస్ ఏదైతే ఉందో విదేశాలకు సంబంధించి, దౌత్యానికి సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంపూర్ణ మద్దతు ఇచ్చాడు. అంటే దేశ ప్రయోజనాలు ముఖ్యం. రాజకీయాలు 100 ఉండొచ్చు, 1000 ఉండొచ్చు, 1,00,000 ఉండొచ్చు, 1 కోటి ఉండొచ్చు. ఆ విధంగా దేశం అంతా యునైటెడ్గా ఉన్నది అనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తానని కోరుకుంటున్నాను. సో సోదరులారా, సోదరిమణులారా, ఏ అంతరంగిక విషయాలు ఉందన్నా కూడా విదేశ దౌత్య నీతికి సంబంధించి, విదేశ దాడులకు సంబంధించి భారత అంతరంగిక శాంతి భద్రతల విషయాల్లో దేశ ప్రయోజనాలే ప్రథమం.
ఫస్ట్ దేశం తర్వాతనే మేము అనేటువంటి ఎజెండాకి నాతో సహా మేము అంతా కట్టుబడి ఉన్నాం, ఆ విధంగా ముందుకు పోతున్నామని తెలియజేస్తూ ఉన్నాను. సోదరులారా, సోదరీమణులారా, 2025 మే 2025 ఏప్రిల్ 22వ తేదీన పెహల్గాం మీద పాకిస్తాన్ దాడి చేసింది. దీన్ని సాగ్గా తీసుకుని దీన్ని బాధగా తీసుకున్నటువంటి ఇండియా 2025 మే 7వ తేదీన పాకిస్తాన్ మీద ఉగ్రవాద స్థావరాల మీద దాడి చేసింది. పట్టమని 3-4 రోజులు యుద్ధాలు మొదలుపెట్టేసరికి ఇదేంటి, పాకిస్తాన్ కూడా డ్రోన్లు, క్షిపణులు అటాక్ చేసే ప్రయత్నం చేసింది 300 నుంచి 400 చోట్ల. వాటిని భారతీయ ఇన్నోవేషన్ ప్రకారం వాటిని తిప్పికొట్టడం జరిగింది. ఆ విధంగా ఈ క్రమంలోనే పెద్దన్న పాత్రలో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దేశానికి సంబంధించి కాల్పుల విరమణకు సంబంధించి భారతదేశం తీసుకున్న నిర్ణయంలో చాలా అంతరంగిక విషయాలు దాగి ఉన్నాయి. ఇందులో ప్రధానంగా దేశం టాప్ 5 ఎకానమీలో ఉన్నది. దీన్ని మళ్ళీ ఆర్థికంగా నష్టపోయి మళ్ళీ ఎన్ని సంవత్సరాలు అవుతుంది యుద్ధం చేస్తే అభివృద్ధి కావడానికి అనేది ఒకటి బాధ ఉన్నది. మనమే అట్లా టెన్షన్ పడుతుంటే బిచ్చపు పాకిస్తాన్ ఒకటి ఉంది. అది అసలు ఎడారి జీవితాలే ఉంటాయి వాళ్ళు. మరి వాళ్ళంతా బర్రెబాతులాగా ఉన్నది వాళ్ళ పరిస్థితి. ఇప్పటికే పేదరికంలో మగ్గుతున్నారు. ఇక మరి యుద్ధాలు జరిగితే ఇక ఆ పేదరికాన్ని ఎవడు ఆపలేడు. వాళ్ళు 1000 ఏళ్ళు పట్టింది. ఏది ఏమైనప్పటికీ భారత స్వప్రయోజనాల రీత్యా కొన్ని షరతులతో కూడినటువంటి కాల్పుల విరమణ, అంటే బేషరతుగా అయితే కాదు, షరతులతో కూడినటువంటి కాల్పుల విరమణ చేయడం జరిగింది. వాటి యొక్క ఉద్దేశం కొంతమంది టెర్రరిస్టులని ఇండియాకి అప్పగించాలని చెప్పేసి దాంట్లో సారాంశంగా ఉంది. దాంతో పాటుగా ప్రతిసారి కవింపు చర్యలకి పాలుగా దిగవడానికి ఇది లేదు. దాంతోపాటు ఇండియా పాకిస్తాన్కి సంబంధించి ఇండియా చైనా, ఇండియా పాకిస్తాన్కి సంబంధించి మక్మోహన్ రేఖ, ర్యాడ్ క్లిప్ లైన్స్ ఇవి ఉన్నాయి. సరిహద్దుగా గీతలు గీసుకున్నాం మనం. గెట్లు, పొలం, అన్నదమ్ములు, ఆస్తి పంచాయతీలు గెట్లు పెట్టుకున్నట్టుగా దేశానికి సరిహద్దులు పెట్టుకున్నాం. ఆ విధంగా ముందుకు పోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అంతిమంగా దేశ ప్రయోజనాలే ప్రధానమైన అనేది ఇక్కడ నేను తెలియజేసుకుంటున్నాను, కోరుతా ఉన్నాను. పెద్దల మిత్రులారా, కుక్కతో ఒక వంకర చందంగా కాల్పుల విరమణ ఇరుపక్షాలు రష్యా, అమెరికా నేతృత్వంలో జరిగినటువంటి ఒప్పందాన్ని ఉల్లంఘించి 3 గంటలు గడవకముందే పాకిస్తాన్ మళ్ళీ కాల్పులకు తెగబడ్డది. దాని యొక్క చిత్తశుద్ధి లేనితనానికి ఇది మనకు అర్థమవుతా ఉంది. ఇది పరిస్థితి. మనం చేసినటువంటి అటాక్స్లో టెర్రరిస్టులు చాలామంది హతమయ్యారు, చాలామంది ఒకళ్ళిద్దరు మిగిలినా కానీ మేజర్ పార్ట్ అయితే చనిపోయినట్టుగా అయితే మనకు కనిపిస్తూ ఉంది. మళ్ళీ షరతులలో కూడా ఆ టెర్రరిస్టు నాయకుల్ని మనకు అప్పగించాలి. మళ్ళీ భవిష్యత్తులో ప్రత్యక్షంగా ఐక్యరాజ్య సమితి సాక్షిగా, అమెరికా సాక్షిగా, ఫ్రాన్స్ సాక్షిగా, ఇంగ్లాండ్ సాక్షిగా వాళ్ళు ఖచ్చితంగా మాట ఇవ్వాలి. టెర్రరిస్టు స్థావరాలను మెయింటైన్ చేయమని, టెర్రరిస్టులు ప్రోత్సహించమని చెప్పేసి వాళ్ళు ఖచ్చితమైన హామీ ఇవ్వాలని చెప్పేసి ఇది ఉన్నది. దాంతోపాటు పాకిస్తాన్ని దీన్ని ఒప్పుకోవడానికి కారణం IMF రుణాలు, వాళ్ళు ఏదైతే ఇండియన్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ఆ ఫండ్కు సంబంధించి అమెరికా నేతృత్వంలో ఇప్పించి IMFతోని పాకిస్తాన్కి లోన్ ఇప్పించి దాన్ని లొంగదీసినప్పటికీ కూడా ఇంకో పేదరికంతో ఉన్నది. ఇప్పుడే దరిద్ర పాకిస్తాన్ ఈ యుద్ధం జరిగితే మళ్ళీ 1000 ఏళ్ళు పట్టింది అది కోలుకోవడానికి, అది కూడా కారణమవుతుంది. దాంతోపాటు యుద్ధం జరిగితే వాళ్ళతో రాజీ అవకాశాలే లేవు. మరింత ముదిరి సింధు డ్యామ్స్, ఉపనదుల డ్యామ్స్ బంద్ చేస్తేనే 80% వ్యవసాయం సింధు నది బేసిక్గా ఆ ప్రాంతంలో వ్యవసాయం నడుస్తున్నది. యుద్ధం జరిగితే పాకిస్తాన్కి అది ఇంకా మరింత నష్టం, మరింత పేదరికంలోకి వెళ్ళింది. అవున 4 తిండి గింజలు కూడా వండే పరిస్థితి అయితే లేదు. కాబట్టి పాకిస్తాన్ ఆ విధంగా కూడా ఒప్పుకున్నదనేది సుస్పష్టం. మేము యుద్ధం జరిగితే పాకిస్తాన్ ఇండియా మీద అణుబాంబులు వేస్తామంటే ఇండియా దగ్గర అణుబాంబులు లేవైంది. అయ్యాను దీపావళి మా దేశంలో ఉన్నటువంటి పెళ్లి కొడుకుల పెళ్ళిళ్ళలో పేలుస్తామైంది, లేకపోతే పెళ్ళిళ్ళకి పేల్చడానికి దాచుకున్నామైంది. మా దగ్గర కూడా అణుబాంబులు ఉన్నాయి, మేము కూడా వేస్తాము. ఇట్లా అణుయుద్ధానికి 2 అణ్వాయుధాలు కలిగినటువంటి దేశాల మధ్య యుద్ధం ఎప్పుడైనా ఉద్రిక్తలకు వెళ్ళిన తర్వాత ఐక్యరాజ్య సమితి చెప్పినా విన్నటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈ క్రమంలోనే అణుయుద్ధాలు జరిగితే మరింత అటు పాకిస్తాన్కి, ఇటు భారతదేశానికి రెండింటికి నష్టమే. వ్యక్తిగతంగా నేను దేశ ప్రయోజనాల రీత్యా, లేకపోతే నాకు సైద్ధాంతికంగా నేను యుద్ధాలకు వ్యతిరేకం. ఎవరో చెప్పారు ఏదనే కాదు, ఎందుకంటే నేను ఆర్ట్స్ స్టూడెంట్గా ఉన్నాను కాబట్టి ఆ యుద్ధాల చరిత్ర అంతా నాకు తెలుసు. అనేక టన్నుల సంవత్సరాలు బట్టి ఆ అవగాహన కలిగినటువంటి విషయాలు నాకున్న చరిత్రలో యుద్ధులు, రాజులు, చక్రవర్తులు, సామంతరాజుల యుద్ధాలన్నీ నేను ఎరుగుదును అని చదివాం, అవగాహన చేసుకున్నాం, సినిమాలు చూసాం, వీడియోలు చూసాం. అనేకం చూసినటువంటి చరిత్ర చెప్పేది ఏంటంటే యుద్ధాలు ఎప్పుడు రక్తపాతాన్ని సృష్టిస్తాయి.
పేదరికంలోకి నెట్టేయబడతాయి, అభివృద్ధికి ఆమడ దూరాన ఇచ్చేస్తాయి. సో అన్ని రకాల అభివృద్ధిని అది ఆటంకపరుస్తుంది యుద్ధం అనేది, చెప్పక తప్పదనేది ఇక్కడ నేను తెలియజేసుకుంటున్నాను. సో సోదరులారా, సోదరీమణులారా, భారతదేశం స్పష్టంగా అడుగుతూ ఉంది. హఫీజ్ సయ్యద్, ఇంకొక ఆయన ఎవరు, హఫీజ్ మసూద్ అజార్, వీళ్ళిద్దరిని అడుగుతూ ఉన్నది. వీళ్ళిద్దరిని అడిగితే వాళ్ళని అప్పగిస్తే మేము, అంటే షరతులు అయితే ఇండియా పెట్టినట్టుగా మనకు అర్థమవుతుంది, ఆ విధంగా మనం పోతామని తెలియజేస్తూ ఉన్నాను. సో వాళ్ళని పట్టించాలి అనేది, సో వాళ్ళ వల్ల ఇదంతా జరుగుతుంది. సో మే 12వ తేదీన 2 దేశాలు తటస్థ వేదికల్లో చర్చలు చేయడానికి ఒప్పుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. భారత ప్రధాని నరేంద్ర మోడీ, పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్లు ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఆ విధంగా తటస్థ వేదికల్లో వీళ్ళ డిమాండ్స్, వాళ్ళ డిమాండ్స్, సరదంతో కూడినటువంటి చర్చల ద్వారా శాంతి ఒప్పందంగా అమెరికా నేతృత్వంలో యుద్ధ నివారణ చర్య తీసుకున్న ఖండం నుంచి గట్టెక్కినాం. కాల్పుల విరమణ చేస్తామని చెప్పి ప్రకటించిన 3 గంటలకే మళ్ళీ పాకిస్తాన్ డ్రామా చేసి మళ్ళీ కాల్పులు మొదలుపెట్టింది. సో అయినా సైనిక పటాలన్నీ అప్రమత్తంగా ఉంటాయనేది ఇక్కడ మనం చెప్పుకోక తప్పదు. ఆ విధంగా ముందుకు పోతుంది ఇండియా. అమెరికా విదేశాంగ శాఖ మంత్రి పాక్ యుద్ధ విరమణలో చాలా కీలక పాత్ర పోషించారని మనం చెప్పవచ్చు. భారతదేశానికి సంబంధించిన మోడీ ప్రధానమంత్రి, అదేవిధంగా భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్, దాంతోపాటు పాక్ ఆర్మీ చీఫ్ అషీమ్ మునీర్, భారత ఎన్ఎస్ఏ అజిత్ దోవల్, పాకిస్తాన్ ఎన్ఎస్ఏ అసీం మాలిక్లతో మాట్లాడిన తర్వాత ఈ అభిప్రాయానికి వచ్చారనేది మనం చెప్పవచ్చు. ఆ విధంగా కాల్పుల విరమణని ప్రకటించాము. మొదట్లో భారత్ పాకిస్తాన్కి సంబంధించి మాకే సంబంధం లేదనేటువంటి అమెరికా, ఆ దేశ అధ్యక్షుడు వాన్ ఎవరైతే ఉన్నారో మాకే సంబంధం లేదని చెప్పినటువంటి వాన్స్ అన్నాడు. తర్వాత వాళ్ళే చొరవ తీసుకొని ఇద్దరు విదేశాల మధ్య యుద్ధం వల్ల నష్టాలు ఉంటాయని చెప్పేసి కన్విన్స్ చేసి యుద్ధ విరమణని 2 ఇరు దేశాల నుంచి అనౌన్స్ చేయడం, అది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేయటం దానికి ప్రాధాన్యత సంతరించుకుంది. చాలా సీరియస్నెస్ ఏర్పడదనేది ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇందులో ప్రధానంగా భారత్ హఫీజ్ సయ్యద్, మసూద్ అజర్లని అప్పగించమనేటువంటి, ఇందులో ప్రధానంగా వీళ్ళు ఎవరయ్యా అంటే వీళ్ళు ఉగ్రవాదాలకి రిప్రజెంటేటివ్స్గా ఉన్నారు. అంతర్జాతీయ ఉగ్రవాదం పాకిస్తాన్ తలదాచుకుంటాం, అంతర్జాతీయ ఉగ్రవాదులకు ప్రధానంగా భారత్ ఉగ్రవాద దాడులు పడుతున్న లష్కర్ తోయిబా చీఫ్ 26/11 ముంబై దాడి మాస్టర్ మైండ్ హఫీజ్ మహమ్మద్ సయీద్, జైషే మహమ్మద్ చీఫ్ 2001లో పార్లమెంట్పై దాడి చేసినటువంటి ఇది. అదేవిధంగా ఇంకా 2019లో పుల్వామా దాడి సూత్రధారి మసూద్ అజర్, హిజ్బుల్ మహజిద్, అదేవిధంగా హిజ్బుల్ ముజాహిద్దీన్ చీఫ్ సయ్యద్ సలాబుద్దీన్ లష్కర్ తోయిబా సీనియర్ కమాండర్ 26/11 దాడుల రూపకర్త, ముంబై దాడి వ్యూహకర్త, జకీర్ రెహమాన్ లక్ 26/11 ముంబై దాడుల కార్యనిర్వాహకుడు, సదీజ్ మీర్ 93 ముంబై వరుస బాంబు పేలుళ్ల మాస్టర్ మైండ్ దావూద్ ఇబ్రహీం కస్కర్, ఇండియన్ ముజాహిద్దీన్ సహా వ్యవస్థాపకుడు, ఢిల్లీ, బెంగళూరు, పూణే తదితర ప్రాంతాల్లో కీలక పాత్రధారి చేసి సో రియాజ్ బక్తల్ ప్రస్తుతం పాకిస్తాన్లో వివిధ ప్రాంతాల్లో తలదాచుకున్న అక్కడి నుంచి భారత్లో దాడులకు రూపకల్పన చేస్తున్న వీళ్ళని పట్టించమని చెప్పేసి ఇండియా ఇందులో స్పష్టంగా అడుగుతూ ఉన్నది. ఆ విధంగా ముందుకు పోతుంది అనేది మనం తెలియజేసుకుంటా ఉన్నాం. సో సోదరులారా, సోదరులారా, ఇందులో ప్రధానంగా పహల్గామ్ దాడులకు సంబంధించి కూడా లష్కర్ తోయిబా హస్తం ఉందనేది మనకి సుస్పష్టమైంది. సో దీనికి సంబంధించి కూడా మనం చర్చలలో ప్రధానంగా వీళ్ళని సరెండర్ చేయాలనేది మన డిమాండ్గా వినపడుతుందనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను. జయశంకర్ భారత విదేశాంగ శాఖ మంత్రి, సింధు జలాల ఒప్పందంలో భారత వైఖరిలో మార్పు లేదు, దానికి సంబంధించి సింధు జలాల ఒప్పందాన్ని నిలిపేయాలని చెప్పేసి చాలా ప్రధానమైనటువంటి డిమాండ్గా మనకి వినపడతా ఉంది. సో దానికి కట్టుబడి ఉంది అనేది చెప్పొచ్చు. దాంతోపాటు హఫీజ్ సయ్యద్, మసూద్ అజర్ల కోసం కూడా పట్టుబడతా ఉంది. ఇప్పటికే చెప్పినట్టుగా ఏదైతే ఉన్నదో ఆ టెర్రరిస్ట్ స్థావరాలకి, టెర్రరిస్టులకి ఆశ్రయం ఇవ్వద్దు, వాటిని పెంచి ప్రోత్సహించొద్దు అనేది భారతదేశం యొక్క డిమాండ్గా కనపడుతుంది. వాడు పాకిస్తాన్ ఇంప్లిమెంట్ పడుతుంది. సో చర్చ ద్వారా చూద్దాం మనకేమవుతుందో. సో ఆ విధంగా ముందుకు పెడుతున్నాం ఇండియా అనేది తెలియజేసుకుంటా ఉన్నాను. పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి ఇషాక్దార్ మాటలను బట్టి అర్థమవుతూ ఉంది, భారత్తోనే యుద్ధంలో తగ్గేదే లేదు అటు డైలాగులు కొడుతూ, అటు అమెరికాతోని, ప్రపంచ దేశాలతోని మా మీద సైనిక దాడికి పురుగొల్పి మా దేశాన్ని పేదరికంలో నెట్టివేయడానికి సింధు నది జలాల పేరుతోనే, ఆ విధంగా ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితుల్ని దిగజార్చేయడానికి ప్రయత్నం చేస్తుందని చెప్పేసి విదేశాంగ శాఖ మంత్రి, పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి దొల్లాతనం బయటపడుతుందనేది ఇక్కడ నేను తెలియజేసుకుంటా ఉన్నాను. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా కాల్పుల విరమణని, ఇరు దేశాల కాల్పుల విరమణని అంగీకరించడం స్వాగతిస్తున్నామని చెప్తా ఉన్నాడు. ఇది కొంచెం ముందు జరిగి ఉంటే ఇప్పటికే జరిగినటువంటి ఏదైతే ఉన్నదో పాక్ దాడిలో దాదాపు 20 మంది చనిపోయారు. జమ్మూ కాశ్మీర్ తరఫున ముఖ్యమంత్రి
నష్టానికి సంబంధించి మృతుల కుటుంబాలకు 10 లక్షల చొప్పున ఇచ్చినప్పుడు కూడా చనిపోయిన వాళ్ళకి మనం ఏం చేయలేమనేది ఇక్కడ తెలియజేసుకుంటా ఉన్నాను. సో కవ్వింపు చర్యలకి పాల్పడకూడదు, భారతదేశం మీద దాడికి రాకూడదు అనేది దీని ద్వారా పాకిస్తాన్కి అర్థమైంటుంది. S-1400 S-400 ప్యాక్ న్యూస్ ఏదైతే ఉందో దాని మీద చర్చ జరుగుతూ ఉంది. శక్తివంతమైన రక్షణ వ్యవస్థను కూల్చేసినట్టు పాక్ ప్రచారం చేసింది. అంతేకాకుండా మహిళల పైలట్ను బందీగా చేసుకున్నట్లు భారతదేశం పవర్ గ్రిడ్ 70% నిర్వీర్యమైపోయిందని నకిలీ వార్తలు ప్రచారం చేసి లబ్ధి పొందుతూ ఉంది పాకిస్తాన్. సో వాళ్ళ డొల్లాతనం 3 రోజులకే బయటపడ్డది. సో జనరల్గా అది లాంగ్ రన్లో అనౌన్స్ చేస్తారు, 3 రోజులకే ఇవన్నీ ఎట్లా చేస్తారో అర్థం కాదు. పాకిస్తాన్ పరిస్థితి అంత దీనావస్థలో ఉన్నటువంటి దేశం, అది పేద దేశం, మా జోలికి ఎందుకు రాదు. సో పెద్దల మిత్రుల అప్డేట్స్, ఇప్పుడు ఉన్నటువంటి అప్డేట్స్ ఇవి. భారత్ పాకిస్తాన్కి సంబంధించి మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయడం తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, మీ లక్ష్య ఆర్గనైజేషన్.